యేసుక్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు బహిరంగంగా సువార్త చెప్పినప్పటికీ కూడా 3 సంవత్సరాలు తాను చేసిన పరిచర్యలో, తాను చేసిన అద్భుతమైన సువార్తలో, ఆయన చేసిన బోధలు, ప్రసంగాలు, కుక్కకోలలు, వీటిలో అతి ప్రాముఖ్యమైనవి ఒకటి కొండ మీద ప్రసంగము అయితే, 2 విత్తువాని యొక్క ఉపమానం. విత్తువాని ఉపమానము మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుంచి చదువుతున్నాం. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను. వాడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. 4 రకాల నేలలో మేము మార్కు సువార్తలో, లూకా సువార్తలో, మత్తయి సువార్తలో మేము చూస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ ఉపమానము తన యొక్క అద్భుతమైన పరలోక రాజ్య వ్యాప్తి కొరకు, పరలోకములో నిత్య జీవం పొందుకోవాలని, భూమి మీద ఉన్న కొంతకాలము అద్భుతముగా అమోఘముగా ఫలించాలి అని చక్కని ఉపమానము తెలియజేశాడు. ఈ రోజుల్లో మనిషి ఏ విధంగా పాడైపోయాడో, ఏ విధంగా తన ఆలోచనలు పక్కకు పోయాయో, తన జీవితము బహు భయంకరమైన సమస్యల్లో ఉన్నాయో ఈ ఉపమానం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని సృజించినప్పుడు సమస్తము సత్యశ్యామలముగా చేశాడు. ఆది కాండంలో 1వ అధ్యాయము దేవుడు తన మాట వల్ల సృష్టిని అద్భుతంగా చేస్తాడు. సృష్టి అంతా కూడా మంచిది, భూమి అంతా కూడా మంచి నెల, భూమి ఆకాశము సమస్తము మానవాళికి అవసరమైనట్లుగా ఏ లోటుపాటు లేకుండా, అలాంటి ఆటంకాలు లేకుండా, అలాంటి అభ్యంతరాలు లేకుండా మనిషికి కావలసింది అద్భుతముగా, సమాధానకరముగా, దేవుడితో సహవాసకరముగా దేవుడు సృష్టిని చేశాడు. దేవుని మొదటిగా ఆదామును నిర్మించినప్పుడు ఆదాముకు ఏదైనా తోటలో ఉంచాడు. ఆదామా, ఏదేను తోటను సేద్యపరచుము, కాపు కాయుము, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. దేవుడు చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానానికి వారు లోబడి, వాగ్దానానికి విధేయత కలిగి, ఆ విధముగా ఆదాము అవ్వ జీవించినట్లయితే అద్భుతమైన మరో చరిత్ర లిఖించేది, మరో విధముగా ఉండేది. కానీ ఆదాము అవ్వ దేవుని మాట వినకపోవడం వల్ల, దేవుని ఆజ్ఞకు శిరస వహించకుండా సాతాను యొక్క తలంపులకు లోబడి, సాతాను వచ్చి మోసపరిచే, గమనించండి, ఆదాము చేసిన తప్పు వల్ల భూమి శపించబడింది. అది ఆది కాండం 3వ అధ్యాయం 17-18 చూసినట్లయితే ఆదాము తప్పు వల్ల భూమి శపించబడి, ఆ భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు వచ్చారు. అనగా మాకు ముళ్ళ పొదలు ఎలా వచ్చిందో ఆది కాండంలోనే దేవుడు వివరిస్తూ ఉన్నాడు. మొదటిగా మంచి నెల, దేవుడు సమస్తాన్ని, సర్వ సృష్టిని మంచిదిగానే చేశాడు, అనేక మందికి దీవెనకరముగానే చేశాడు. మంచి నేల అనగా సారవంతమైన నేలగా చేశాడు, సమృద్ధి కలిగిన నేలగా చేశాడు, సమాధానం కలిగిన నేలగా చేశాడు. ఎందుకని ఆదాము అవ్వ అద్భుతముగా, ఆరోగ్యముగా, దేవుని ఆశీర్వాదము ద్వారా వృద్ధి చెందాలి, భూమిని నింపాలి అనే గొప్ప తలంపుతో దేవుడు సృష్టిని సృజించాడు. కానీ
ఆదాము అవ్వ సాతాను మాటలకు లోబడి ఆజ్ఞ అతిక్రమమైన పాపం వల్ల వారికి శాపం వచ్చి పడింది. ఏమిటా శాపం? భూమి శపించబడింది. ఏమిటా శాపం? ఆ భూమి మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు పోల్చారు. 2వ నెల ముళ్ళ పొదలు మేము చూస్తున్నాం. 3వ నెల త్రోవ పక్క పడ్డ విత్తనం. త్రోవ పక్క పడ్డ విత్తనము. ఆదికాండము 4వ అధ్యాయం 12వ వచనంలో కాయేను తప్పు వల్ల, కాయేను కలిగిన అహం ద్వారా, కాయేను కలిగిన అవిధేయత ద్వారా, కాయేను కలిగిన దేవునికి విరోధం వల్ల, తన తమ్ముడిని హత్య చేయడం వల్ల చేసిన తప్పుకు ఫలితం భూమి సారము తగ్గిపోయింది. అలా తగ్గిపోవడం వల్ల కాయేను దేవుని యొక్క సన్నిధిలో నుంచి గెంటివేయబడ్డాడు. త్రోవ పక్కకు పడ్డాడు. త్రోవ పక్కకు పడ్డ ఆ కాయేను దేశ దిమ్మరిగా తిరుగుతూనే ఉన్నాడు. పక్కన పడ్డాడు. ఫలితముగా నేల సారం తగ్గిపోయింది. జీవించిన కాలం కాయేను దేవుని సన్నిధిలో రాకుండా, దేవుని యందు విశ్వాసము లేకుండా, దేవుని యందు ప్రార్థన లేకుండా, పరిశుద్ధతను కనపరచకుండా, తన విషయము దేవుని పట్ల ఆత్మీయంగా చూడలేదు. త్రోపక పడ్డ విత్తనముగా మారాడు. నంబర్ 4, నోవహు కాలంలో చేసిన తప్పుడు వల్ల శాపం వచ్చి పడింది. దేవుని ఉగ్రత వచ్చి పడింది. దానికి ముందు దేవుడు వారిని చూసినప్పుడు భూమి యావత్తు బలాత్కారంతో నింపబడి ఉంది, పాపంతో నింపబడి ఉంది. చూడండి, హృదయాలు కఠినపరచబడ్డాయి. హృదయాలు బండ హృదయాలుగా మారాయి. నోవాహు 120 సంవత్సరాలు బోధించారు. వారి హృదయాలు మారు. కఠిన హృదయాలు దేవుని మాటలు అంగీకరించాల, దేవుని మీద నమ్మకము ఉంచాల, రేపు జరగబోయే భవిష్యత్తు గురించి ఆలోచించాల. కఠినమైన హృదయాలు. దేవుడు వారిని తుడిచేసి నోవాహు 40 రోజులు 40 రాత్రుల్లో ఓడ మీద ఉండి అలా మళ్ళా భూమి మీద అడుగు పెడుతూ ఉన్నప్పుడు ఆదికాండం 8వ అధ్యాయం 6వ వచనంలో భూమి మీద దిగుతామంటే భూమి కనిపించాల. కాకిని పంపాడు. భూమి మీద కాలు పెట్టడానికి స్థలము లేదు. అంతా పర్వతాలు, అంతా కొండలు, అంతా బండలు. ఆ విధంగా భూమి మారింది. కారణం చేసిన తప్పు వల్ల. ఈ 4 మేము చూస్తుంటాం. ఈరోజు మేము తెలుసుకునే గొప్ప అద్భుతమైన త్రోవ పక్కకు పడ్డ విత్తనం. చూద్దాం రండి ఒక్కసారి. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడేడు. పక్షులు వచ్చి వాటిని మిరిగివేశాడు. దీని అర్థం ప్రభువైన యేసుక్రీస్తు 15వ వచనంలో మేము చూద్దాం రండి. త్రోవ పక్కకు పడ్డవారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోగొను. మేము అదే చూస్తున్నాం. కాయేనులో దేవుడి మాటలో విత్తబడ్డాయి. కానీ కాయేనులో విత్తబడిన ఆ విత్తనములు సాతాను దొంగిలించాడు. కాయేనులో విత్తబడిన ఆ విత్తనములు సాతాను వాటిని ఎత్తుకొని పోయాడు. కాయేనులో విత్తబడిన దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట సాతాను ఎత్తుకొని పోయాడు. అలా ఎత్తుకొని పోవడం వల్ల కాయేను ఒక నరహంతకుడుగా మారాడు. కాయేను విశ్వాసం లేని వాడిగా మారాడు. కాయేను ఆదరణ లేని జీవితము కాయేను జీవితం మారింది. కాయేను విజయం పొందలేని జీవితం మారింది. కాయేను గెంటి వేయబడ్డాడు. త్రోవ పక్కకు పడ్డాడు. ఫలితం దేవుడు ఆశించినట్లుగా జీవించలేదు. దేవుడు కోరుకున్నట్టుగా జీవించలేదు.
త్రోవ పక్క పడ్డ విత్తనం ఏమైంది? సాతాను యొక్క బంధాస్థానంలో పడిపోయింది. కాబట్టేగా సాతాను యొక్క బంధాస్థానంలో పడ్డాడు, కాబట్టి సాతాను మాట విన్నాడు, కాబట్టి ఆ రోజు తన సొంత తమ్ముడిని చంపగలగడానికి ధైర్యము వచ్చింది. సహోదరి సహోదరుడా, ఈరోజు జాగ్రత్త వినండి. ఎవరు త్రోవ పక్కకు పడ్డవారు? దేవుని వాక్యం వింటుతూ ఉండగా, దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా వారు చక్కగానే వింటారు. ఏమైందో ఏమో, కొంతకాలం తర్వాత, కొంత సమయం తర్వాత సాతాను వచ్చి ఆ మాటను దొంగిలించినప్పుడు, దేవుని యొక్క జీవం కలిగిన ఆ మాటలను దొంగిలించినప్పుడు, ఆ వ్యక్తి సాతాను యొక్క కబంధ హస్తాల్లో వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి విశ్వాసము ఉండదు. పైపెంచు సాతాను కలిగి ఉన్న ప్రవర్తన, సాతాను దొంగ, దోచుకున్నవాడు, వాడు నరహంతకుడు, కాయను నరహంతకుడుగా మార్చాడు. సహోదరి సహోదరుడా, వాక్యం వింటున్నావు, బాగుంది. వాక్యము చదువుతున్నావు, బాగుంది. ఎందుకో నీ హృదయంలో అది నాటబడకుండా, నీ హృదయంలో అది సరైన విత్తనము మొలకెత్తకుండా ఈరోజు సాతాను దొంగిలించడం ద్వారా నీ జీవితం అతలకుతలం అవుతుంది కాదు. నీ జీవితం పాపం చేత, కోత్రం చేత, కుయుక్తుల చేత, ఇష్టానుసారంగా జీవించే తలంపులు నీలో వస్తున్నాయి కాదు. ఇష్టానుసారంగా ప్రవర్తించే తలంపులు నీలో వస్తున్నాయి కాదు. కారణం ఏంటో తెలుసా? నీవు విశ్వాసము కలిగి లేవు. నీలో ఉన్న ఆ విత్తనములు సాతాను దొంగిలించాడు. కాబట్టే ఈరోజు నీ కుటుంబంలో సమాధానం లేదు. కాబట్టే భార్యాభర్తల మధ్య సమాధానం లేదు. పైపెంచో శరీర సంబంధమైన తలంపులు, లోక సంబంధమైన కోరికలు, భర్త పట్ల భార్య విధేయత లేదు, భార్య పట్ల భర్త ప్రేమ కలిగలేడు, తల్లిదండ్రుల పట్ల పిల్లలు విధేయత కలిగలేరు, ఒకరికి ఒకరు దెబ్బకు దెబ్బ, ఎత్తుకొప్ప ఎత్తు. ఎందుకు కుటుంబంలో సమస్య? ఎందుకు ఈరోజు తిరుగుతున్నాం? కుదుటగా పని చేయలేకపోతున్నాం, కుదుటగా వ్యాపారం చేయలేకపోతున్నాం, మారుస్తున్నాం. ఇక్కడ పెడితే ఏ లాభం వస్తుందో, ఏ జాబ్ చేస్తే ఏ విధంగా పోషించబడతాను, ఒక చోట కుదురు లేకుండా ఉద్యోగాలు మారుస్తున్నాం, ఈ ప్రవర్తనలు మారుస్తున్నాం. చర్చిలో ఒక విధంగా ఉంటాం, మందిరం బయట ఒక విధంగా ఉంటాం. నీ జీవితము తారుమారు చేసుకుంటున్నాం, ఉద్యోగమును మారుస్తున్నాం, తలంపులు మారుస్తున్నాం, మాటలు మారుస్తున్నాం. అలా మార్చుకుంటూ కుదుట లేకుండా కుటుంబంలో సమస్యలు, వ్యక్తిగత జీవితంలో గందరగోళం, రోజు తిరుగుతూ ఉంటాం. కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేకపోవడం. నంబర్ 2, ప్రార్థన జీవితము లేకపోవడం. నంబర్ 3, పరిశుద్ధత లేకపోవడం. నంబర్ 4, నీ జీవితంలో చేసిన ప్రతి దానికి విజయము పొందుకోలేకపోవడం. కారణము, త్రోవ పక్కకు పడ్డావు, దేవుని సన్నిధిలో నుంచి బయటపడ్డావు, సరైన మార్గం నుంచి తప్పిపోయావు. తప్పిపోయిన కుమారుడుగా మిగిలావు. తప్పిపోయిన కుమారుడు ఆ విధంగానే తప్పిపోయాడు. సరైన మార్గంలో ఉండవలసిన కుమారుడు, సరి అయిన సమృద్ధిలో ఉన్న కుమారుడు, ఏది పడితే అది దొరుకుతున్న ఆ స్థలములో, అండగా ఉన్న ఆ స్థలములో, తోడుగా ఉన్న ఆ తండ్రి యొక్క సరిహద్దుల్లో చక్కని జీవితం గడుపుతూ ఉండగా సైతాను మాటలకు లోబడి, సైతాను యొక్క ఆలోచనలకు లోబడి కుమారుడు తండ్రికి వేరయ్యాడు. నా భాగం నాకు ఇవ్వండి అని చెప్పేసి భాగాన్ని పట్టుకొని దూరంగా వెళ్ళాడు. ఏమైందో ఏమో, సాతాను అన్ని దోచుకున్నాడు, డబ్బును దోచుకున్నాడు, బలాన్ని దోచుకున్నాడు, జ్ఞానాన్ని దోచుకున్నాడు, తన కలిగిలో అన్ని దోచుకొని రక్తునిగా మార్చాడు. అదే ఈరోజు సాతాను చేసే పని తెలుసా? సహోదరి సహోదరుడా, నీ దగ్గర ఏమి లేకుండా చేస్తాడు. ఎందుకని ఆయనతో పాటు ఆయనలాగా నరకంలో తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా గ్రహించండి. త్రోవ పక్కకు పడ్డావా? రిక్తునిగా మారావా? తప్పిపోయిన కుమారుడు
తప్పిపోయాడు. ఏం తప్పిపోయాడు? మార్గం తప్పిపోయాడు. ఏం తప్పిపోయాడు? బుద్ధి తప్పిపోయాడు. ఏం తప్పిపోయాడు? తను కలిగి ఉన్న తండ్రిని, దేవుణ్ణి ఎదుట పాపం చేసి తప్పిపోయాడు. తప్పిపోయినందున వచ్చిన ఫలితము తాను పందుల పొట్టు తినడం కాదా? ఒక దరిద్రుడిగా, పడుకునేవాడిగా మిగిలాడు. కారణం ఏంటి తెలుసా? దూరం అయ్యాడు, తవ పక్కకు పడ్డాడు. సరైన మార్గం ఉండవలసిన ఆ కుమారుడు, సరిహద్దులో ఉండవలసిన కుమారుడు తప్పిపోయాడు, తంటాలు పడుతున్నాడు. ఈరోజు ఉన్నారు ఎవరన్నా? దేవుని మాటలు వింటారు కానీ, దేవుని మాటలు చదువుతారు కానీ, ప్రార్థన చేస్తారు కానీ, మీలో విశ్వాసం లేనందువల్ల, మీలో పరిశుద్ధత లేనందువల్ల, మీలో నమ్మకము లేనందువల్ల అవి స్థిరపడవు, అవి బలపడవు. సో సాతాను వచ్చి దొంగిలించడం వల్ల ఏమవుతుందంట? సాతాను వచ్చి చూద్దాం, త్రోపకు ఉండు వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవు. వినిన వెంటనే సాతాను ఎత్తుకెళ్తున్నాడు. సంపాదించిన వెంటనే సాతాను ఎత్తుకు వెళ్తున్నాడు. కాస్త కుదుట పడ్డాను అను వెంటనే సాతాను ఎత్తుకెళ్తున్నాడు. కాస్త సంతోషం కలిగి ఉన్నాను వెంటనే సంతోషం తీసేస్తున్నాడు. కాస్త కోస్తో ఇప్పుడే అభివృద్ధిలో ఉంటున్నాను అన్నప్పుడే సాతాను దొంగలిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసము లేదు, విశ్వాసము ఉండదు, ప్రార్థన జీవితం ఉండదు, పరిశుద్ధత ఉండదు, విజయము ఉండదు. కారణము సాతాను దొంగిలించాడు కాబట్టి. సహోదరి సహోదరు, చాలా మటుకు అనుకుంటున్నాం, అనేక సార్లు అనుకుంటున్నాం, నేను విశ్వాసముతో దేవుని ఎదుట అద్భుతంగా జీవించాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా వ్యక్తిగత జీవితాన్ని దిద్దుకోవాలి, ఇక్కడ నుంచి నైనా దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటున్నాం. కానీ ఆ విధంగా జీవించలేకపోతున్నాం. సన్నిధికి రెగ్యులర్గా రావాలి అనుకుంటున్నాం, ఎన్నో తీర్మానాలు తీసుకుంటున్నాం, కానీ రాలేకపోతున్నాం. వాక్యం చదవాలనుకుంటున్నాం, చదవలేకపోతున్నాం. కారణం తెలుసా? విశ్వాసం లేనప్పుడు ప్రార్థన ఎక్కడ వస్తుంది? ప్రార్థన లేనప్పుడు ఎక్కడ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు? పరిశుద్ధంగా జీవించలేనప్పుడు ఎక్కడ నువ్వు పరిచయంలో పాల్పొందు పొందుకుంటావు? ఎక్కడ నువ్వు విజయాన్ని సాధిస్తావు? ఒక్కసారి ఆలోచించు. ఇంతకాలము తిరుగుతూనే ఉన్నావా? కాయలు తిరుగుతూనే ఉన్నావు, వర్తమానాలు వింటున్నా, ఎన్నోసార్లు బైబిల్ చదువుతున్నా, కానీ స్థితిగతులు మారలేకపోతుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు బంధించబడి ఉన్నావు. సాతాను కబంధ హస్తంలో ఉన్నంత వరకు, నీ తప్పును ఒప్పుకున్నంత వరకు నీవు వాని చేతుల్లోనే బలి అవుతావు. కాబట్టి ఈరోజే ఒక తీర్మానం తీసుకోండి. ఎందుకని? బ్రతికిన కొంతకాలంలో దేవుని కొరకు బ్రతకాలి. బ్రతికిన కొంతకాలంలో సమృద్ధి కలిగి జీవించాలి, సమాధానం కలిగి జీవించాలి, సంతోషము కలిగి జీవించాలి. కుటుంబంలో సమాధానం, కుటుంబంలో సంతోషము, సంఘంలో సంతోషము, సమాధానము, నువ్వు చేస్తున్న పనుల్లో సంతోషము, సమాధానం కలిగి జీవించాలి. ఆశించినట్లయితే దేవుడు అంటున్నాడు యాకోబు పత్రికలో, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. దేవునికి లోబడి మీరు అపవాదిని ఎదిరించండి. సాతాను మీ దగ్గరకు వస్తున్నప్పుడు ఎదిరించాలి. ఎలా వస్తాడు? టెంప్ట్ చేస్తాడు. ఎలా వచ్చాడు? ఆదాము దగ్గర. ఇది నిజమా? ఇది తింటే చనిపోతారా? చనిపోరు. ఇది తింటే దేవదూతలుగా మారుతారు. అబద్ధం చెప్తారు, అబద్ధం అతికినట్టు చెప్తారు, అబద్ధం వల్ల మోసపోతారు. ఈరోజు సాతాను నిన్ను అబద్ధం చెబుతున్నాడు. ఈరోజు సాతాను త్రాగుడుకు బాణి చేస్తున్నాడు. ఈరోజు సాతాను గుట్కాలకు బాణి చేస్తున్నాడు. ఈరోజు సాతాను వ్యభిచారానికి బాణి చేస్తున్నాడు. ఈరోజు సాతాను టెంప్ట్ చేస్తున్నాడు. లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ప్రవర్తనలు కలిగి నిన్ను నరహంతకునిగా చేస్తున్నాడు, గయ్యాలదిగా చేస్తున్నాడు, మూర్ఖుడిగా చేస్తున్నాడు, త్రాగుబోతుడుగా చేస్తున్నాడు, నీ విలువలన్నీ పోగొట్టుకున్నాడు, విలువలు లేకుండా చేస్తున్నాడు.
సంతోషం లేకుండా చేస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. దాంతటికి కారణం తెలుసా? సాతానుకు తావు ఇవ్వడం వల్లనే కదా. విశ్వాసం లేకపోవడం వల్ల, ఆజ్ఞ అతిక్రమించడం వల్ల, దేవునికి దూరం కావడం వల్ల ఈరోజు విత్తబడిన విత్తనము నీలో నాటపడకపోవడం వల్ల సాతానుకు తావిస్తున్నావు. కాబట్టి ఈరోజు నీవు సాతానుకు బందీగా మారుతున్నావు. కాబట్టే సమస్యలు, కాబట్టి ఆటంకాలు, కాబట్టి ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో ఇంటర్వ్యూలు పెడుతున్నాం, కానీ ఒక్క ఇంటర్వ్యూ నుంచి ఫోన్ కాల్ రావట్లా. ఎన్నో జాబ్కు ప్రయత్నాలు చేస్తున్నాం, ఎన్నో కంపెనీలు తిరుగుతున్నాం, కానీ ఒక కంపెనీ నుంచి ఫోన్ కాల్ రావట్లా. ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఫలితం లేదు. ప్రయాసపడుతున్నాం, ప్రయోజనం లేదు. ఎస్, అయితే ఈరోజే ఒక తీర్మానం తీసుకుంటాం. నేను త్రోవ పక్క పడ్డ విత్తనంగా ఉండడానికి వీల్లేదు. త్రోవ పడ్డ విత్తనంగా అప్పుడే పడ్డట్టుగా ఉంటుంది, కానీ సాతాను చేతుల్లో పడుతున్నా అనే సత్యం ఈరోజు నేను గ్రహించాను. దేవుని మాట వింటున్నా, కానీ మర్చిపోతున్నా. దేవుని మాట వింటున్నా, దేవుని మాటలు చదువుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కానీ సాతాను దొంగిలిస్తున్నాడు. ఉన్నారా ఎవరన్నా? ఈరోజు ప్రార్థన చేయకుండా ఉన్నాను, వాక్యం చదవకుండా ఉంటున్నాను. ఎందుకో లోకంలో అన్ని గడిచిపెట్టి పనులు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు వెంటాడుతున్నాయి, తరుముతూ ఉన్నాయి, పరిగెడుతున్నా. రోజు కుటుంబ సమస్యలు తరుముతున్నాయి, అనారోగ్య సమస్యలు తరుముతూ ఉన్నాయి, ఆర్థిక ఇబ్బంది సమస్యలు తరుముతూ ఉన్నాయి. సరి అయిన జీవితం లేక, సరి అయిన ఉద్యోగం లేక తరమపడచ్చు. అప్పుడే అందినట్టుగా అందుతుంది, కానీ అది చేతుల్లో పోతుంది. కారణం తెలుసా? సాతాను నాడు దొంగలిస్తున్నాడు. నీ జీవితాన్ని దొంగలిస్తున్నాడు, నీ ఆత్మీయతను దొంగలిస్తున్నాడు, నీ విశ్వాసాన్ని దొంగలిస్తున్నాడు, నీ యొక్క పరిశుద్ధతను దొంగలిస్తున్నాడు. దేవుడు ఇచ్చే ప్రతి బలమైన జీవన మాటను దొంగిలిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నీవు ఒకవేళ ఆ మాటలు నీలో మొలకెత్తినట్లయితే నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి పరిశుద్ధంగా జీవించగలుగుతావు, ప్రార్థనాపరుడుగా జీవించగలుగుతావు, విశ్వాసంతో జీవించగలుగుతావు, విజయము సాధిస్తావు, పరలోకంలో దేవుడితో పాటు ఉంటావు. అయితే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని చెప్పేసి వాడు అహర్నిశలు కష్టపడుతూ రాత్రి అనక పగలు అనక సాతాను నీ యొద్ద నుంచి దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నాడు, పోరాడుతున్నాడు. సింహం వల్లే, గర్జించే సింహం వల్లే ఎవరు రింగుతున్నా అని వాడి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో నువ్వు ఒక్కడివి కాదా సహోదరి సహోదరా? వాడి ప్రయత్నంలో నువ్వు ఒక్కడివి పడిపోతున్నా. ఎవరు మృంగుతున్నా అని గర్జించే సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. కుదుట లేని జీవితం, కుదుట లేని కుటుంబం, కుదుట లేని మనశ్శాంతి, కుదుట లేని ఉద్యోగం, కుదురుబాటు లేదు జీవితం. అలాంటి స్థితిలో ఉన్నవాడిని కారణం తెలుసా? సాతాను బంధకాల్లో ఉన్నాం, సాతాను యొక్క బంధస్థాల్లో ఉన్నాం. ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే సహోదరి సహోదరుడా, ఎందుకని ఇప్పుడే తోపక్క పడ్డ విత్తనమో సాతాను దొంగలించకుండా ఈరోజు నువ్వు చేయవలసింది పని ఏంటో తెలుసా? సాతాను చేతుల నుంచి చేయి జాడించి ప్రభువైన యేసుక్రీస్తు చేతిలో నీ చేయి పెట్టినట్లయితే నా యుద్ధకు రండి, నేను మీ యుద్ధకు వస్తాను. ఎస్, ప్రభువైన క్రీస్తుకు లోపడండి, అప్పుడు అపవాదిని ఎదిరించండి. క్రీస్తుకు లోపడు, క్రీస్తు యొక్క మాటలకు లోపడు, సన్నిధికి లోపడు, ఆ విధంగా విధేయత కలిగి దేవుని మాటల్లో విని సాతాను ఎదిరించే గొప్ప శక్తి కవచాలు ధరించి సైతాను ఎదిరించినట్లయితే నువ్వు చక్కగా నువ్వు అనుకున్నట్టుగా ఫలిస్తావు, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు జీవిస్తావు, చక్కని విశ్వాసం కలిగి జీవిస్తావు, చక్కని ప్రార్థన పరుడుగా జీవిస్తావు, చక్కని పరిశుద్ధత కలిగి జీవిస్తావు. చక్కగా నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న చదువుల్లో, నువ్వు చేస్తున్న ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు. కారణం తెలుసా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. నువ్వు విత్తబడ్డ విత్తనము అద్భుతమైన నెలలో పడ్డప్పుడు అది 30 గాను 60 గాను 100 గాను అది ఫలిస్తుంది అనే సత్యాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆమేన్. దావీదును మేము చూసినట్లయితే ఎస్, ఆయన త్రోవ పక్కకు ఒకరోజు పోయినప్పుడు తను చేసిన తప్పుడు వల్ల త్రోవ పక్కకు పడ్డప్పుడు తాను చేసిన
క్రియల ద్వారా త్రోవ పక్కకు పడ్డప్పుడు, తాను చేసిన అక్రమం ద్వారా, తాను చేసిన వ్యభిచారం ద్వారా త్రోవ పక్కన పడ్డప్పుడు దేవుడు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకొని ఉపవాసం ఉండి 51 కీర్తనలో తాను అంటున్నాడు. చూద్దాం, ఒక మాట చూద్దాం రండి. 51 కీర్తన దావీదు పశ్చాత్తాపడ్డాడండి. కీర్తన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్యము బహుబల్యము చొప్పున నా అతిక్రమలను తుడిచి వేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దేవా నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను సంపూర్ణంగా పవిత్రపరచుము. పశ్చాత్తాపడుతున్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు, సరి చేసుకున్నాడు, దేవునికి లోపడుతున్నాడు, దేవునికి విధేయత చూపిస్తున్నాడు. చేసిన తప్పుకు కన్నీళ్లు కారుస్తున్నాడు. క్షమించు ప్రభా, నా పాపము నాకు తెలిసి ఉంది, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. కాబట్టి నీ ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, దోషం చేసి ఉన్నాను. క్షమించు, నన్ను విశ్వపుతో నా పాపమును పరిహారింపుము, నన్ను కడుగుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయము అని ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తను తాను సరి చేసుకున్నాడో, తోవ పక్క పడ్డ విత్తనము మరలా సరి అయిన ట్రాక్ లో పడింది, సరి అయిన భూమిలో పడింది. దావీదు అద్భుతంగా అంచెలంచెలుగా దేవుని ఉదయానుసరుడుగా ముద్ర పొందుకొని గొప్పగా దీవించబడ్డాడండి. సహోదరి సహోదరుడా, ఈరోజు ఒక మీకు శుభవార్త. ఈరోజు పక్కకు పడ్డ విత్తనాలుగా ఉండి బహు బాధపడుచున్నావా? పక్కకు పడ్డాను కదా, సాతాను కబంధ హస్తంలో ఉన్నాను కదా, అయ్యో అన్నా ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఎలా జీవించమంటావు? ఒకవేళ అనుకున్నట్లయితే దావీదు తాను దేవుని దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గర వచ్చి పాపాన్ని ఒప్పుకున్నాడు. పాపాన్ని ఒప్పుకున్న దావీదు గొప్పగా పాపక్షమాపణ పొందుకున్నాడు, గొప్పగా దీవించబడ్డాడు. ఈరోజు నువ్వు చేసిన ప్రతి ఒక్క నీచమైన కార్యములకు, నీచమైన తలంపులకు, దేవునికి విరుద్ధమైన పాపమును, దోషమును దేవుని దగ్గర చేసి ఉన్నట్లయితే ఈరోజు దేవుని దగ్గర వచ్చినప్పుడు పాపాన్ని ఒప్పుకొని కప్పు పెట్టకుండా ఒప్పుకున్నట్లయితే దేవుడు ఈరోజు నిన్ను మరలా క్షమించబోతున్నాడు. దేవుడు నిన్ను మరలా తన కృపను చూపించబోతున్నాడు. దేవుడు మరలా ఆయన దయా దాక్షత నీ మీద చూపబోతున్నాడు. త్రోపక్కకు పడి ఫలించకుండా సాతాను కబంధత్వంలో నువ్వు ఉండి సాతాను యొక్క సామ్రాజ్యంలో, సాతాను యొక్క తలంపుల ద్వారా, సాతాను యొక్క క్రియల ద్వారా లోక సంబంధమైన జీవితం కలిగి జీవిస్తున్నాడు. నీవు ఈరోజు దేవుని చేతిలో, నువ్వు వాణి చేతును సాతాను చేతిలో నుంచి చెయ్యి జాడించి ఈరోజు దేవుని చేతిలో పడినట్లయితే దేవుడు నిన్ను మెండుగా నిండుగా దీవించబోతున్నాడు. అద్భుతమైన శుభవార్త, దేవుడు నిన్ను మరలా ఫలింపజేయబోతున్నాడు. దేవుడు నిన్ను మరలా నూతన జీవితం ఇవ్వబోతున్నాడు, నూతన ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. ఇంతకాలము ఫలించలేని జీవితము ఉన్నట్లయితే ఇక మీద నుంచి నీ జీవితం అద్భుతంగా ఫలించబోతుంది. అనేక మందికి ప్రయోజనకరంగా మారబోతుంది. అనేక మందికి ఇచ్చేవాడిగా ఉంటావు, కానీ చేయి చాపేవాడిగా ఉంటావు. నువ్వు తలగాని చేయబోతున్నాడు, తోకగానినో చెయ్యడు. ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు, దేవుని సన్నిధి నుంచి బయటకు నెట్టి బడవేయకుండా, త్రోవ పక్కకు పడకుండా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా 600 అయినా 100 అయినా దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది, దేవుడు నిన్ను ఎంపిక చేసుకున్నది, దేవుడు నిన్ను పిలిచి ఎందుకో తెలుసా? నువ్వు బహుగా ఫలించావని, నువ్వు మంచి నెలగా ఉండాలని, సారవంతమైన నెలగా, సారవంతమైన వ్యక్తిగా ఉండాలని, సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఉండాలి, సమాధానం కలిగిన వ్యక్తిగా, కుటుంబంగా, సమాజంగా ఉండాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసి అనేక మందికి దీవెనకరంగా ఉండాలని దేవుడు పిలిచాడు. కానీ సాతాను దేవుడు విత్తబడిన ఆ మాటలు తన హృదయంలో పడకుండా ఎత్తుకు వెళ్ళడం వలన, సాతాను దొంగలించడం వల్ల ఈరోజు అష్ట కష్టాలు పడుతున్న సహోదరి సహోదరుడా, అతల కుత్తల పడుతున్న సహోదరి సహోదరుడా, ఏ పని చేసినా ప్రయోజనం లేకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే దేవుడిని దర్శించబోతున్నాడు. దేవుని దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మీ ఎద్దుకు వస్తాడు. ఆయన ఎద్దుకు నువ్వు, 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 ఆయన ఎద్దు
దావీదులాగా విధేయత కలిగి విన్నపించుకున్నట్లయితే, పాపాన్ని ఒప్పుకున్నట్లయితే మళ్ళా దేవుడిని ప్రయోజకుడుగా దావీదుని దీవించినట్లుగా, తప్పిపోయిన కుమారుడు మళ్ళా తండ్రి ఎదుట నువ్వు దేవుని ఎదుట నువ్వు పాపం చేశానో అని ఒప్పుకున్నప్పుడు మళ్ళా తిరిగి తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతను హత్తుకున్నాడు, చక్కగా మళ్ళా ఆయన దీవించబడ్డాడు. ఈరోజు అదేవిధంగా నువ్వు తిరిగి వచ్చినట్లయితే దేవుడు 600 106 దీవించబోతున్నాడు. కళ్ళ మూద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమల తండ్రి మీకు స్తోత్రం అయ్యా. ఈరోజు నేను పక్కకు పడ్డ విత్తనముగా ఉన్నట్లయితే అయ్యా, ఇదిగో సారము లేని నేలగా, ఇతరులకు మేలు లేని జీవితముగా, ఇతరులకు ప్రజలు లేని జీవితముగా జీవిస్తున్నామనే పేరు మాత్రం ఉంది. కానీ కష్టాలు, సమస్యలు, అయ్యో సాతాను యొక్క తలంపుల చేత, లోక సంబంధమైన ఆలోచన చేత ఎందుకు బ్రతుకుతున్నాను అనే అయ్యా ఆలోచన చేత పరిగెడుతున్నా. ఈరోజు నాతో మాట్లాడా. ఎస్, దేవుని దగ్గరకు వచ్చినట్లయితే, ఆయన సన్నిధికి వచ్చినట్లయితే, ఆయన వద్ద వచ్చినట్లయితే, పాపాన్ని ఒప్పుకున్నట్లయితే ఈరోజు దేవుడు చక్కని అవకాశం ఇస్తున్నాడు. దేవుడు మరలా నేను దీవించబోతున్నాడు. దేవుడు మరలా నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ప్రయోజకుడుగా మార్చబోతున్నాడు. దేవుని ఎదురుకు వచ్చి దేవుని మాటలకు లోపడి సాతాను ఎదురు చెప్ప శక్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. అయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. ఇంతకాలము ఫలించలేకున్నా, సాతానిక బంధాస్థలో ఉన్నా, సమాధానం లేకున్నా, శాంతి లేకున్నా, కానీ ఈరోజు నాతో మాట్లాడా. నా చేతులు నీ చేతికి అప్పగిస్తున్నా. అయ్యా, నన్ను క్షమించి, నన్ను మన్నించి, అయ్యా అనేక మందికి ప్రయోజకులుగా నన్ను మార్చమని, ఇక్కడి నుంచినైనా విశ్వాసం కలిగి, ఇక్కడి నుంచినైనా ప్రార్థన జీవితం కలిగి పరిశుద్ధంగా జీవించి ప్రతి పనిలో విజయం సాధిస్తానని అయ్యా ఈరోజు నీ సన్నిధికి వస్తూ నన్ను నీకు అప్పగిస్తుంటూ నా పాపాన్ని ఒప్పుకుంటూ అయ్యా ఇదిగో ప్రభువా నన్ను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.